హైందవ సంస్కృతిని బుల్లితెర ద్వారా వినూత్న పంథాలో విస్తరింపచేయటానికి భక్తి టీవీ నాంది పలికింది. ఆ దిశలో ప్రతి సంవత్సరం కూడా పంచాంగాన్ని ముద్రించి భక్తులకు ఉచితంగా అందిస్తోంది. ఈ సంవత్సరం దాదాపు 2 లక్షల కాపీల్ని ముద్రించింది. భక్తులందరికీ అలాగే ప్రేక్షకులందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. మరి అటువంటి భక్తి టీవీ పంచాంగం విశిష్టత గురించి మాట్లాడవలసిందిగా, తమ ఆశీస్సులు అందించవలసిందిగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కోరుతున్నాం. ఈ దుర్ముఖీనామ సంవత్సరాన్ని పురస్కరించుకుని జరుగుతున్నటువంటి ఈ పంచాంగ ఆవిష్కరణ, విశేషించి భక్తి టీవీ వారు ప్రచురించినటువంటి ఈ పంచాంగాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి సభలో సాక్షాత్తుగా భక్తి టీవీ అధినేత అయినటువంటి నరేంద్ర చౌదరి గారు వారి కించిత్ అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టి కాకినాడ సభలో నేను తప్పకుండా పాల్గొనాలనేటటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో బయలుదేరి ఇక్కడికి రావడం చాలా ముదావహం. కాకినాడ ప్రజలందరి పరుపున కూడా ఆయనకి నేను కృతజ్ఞతలు ఆవిష్కరిస్తున్నాను. అలాగే కుంభావ సరస్వతి, సాక్షాత్ సరస్వతీదేవి యొక్క స్వరూపం, మహాసహస్రావధాని, గొప్ప విద్వాంసులు. ఎవరి నోటి వెంట ఆ పంచాంగం యొక్క విశేషాలు విన్నంత మాత్రం చేత పరదేవత యొక్క అనుగ్రహం మనకి కలుగుతుందో అటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు ఇవాళ ఈ పట్టణానికి రావడం, భక్తి టీవీ వారి యొక్క పంచాంగాన్ని ఆవిష్కరించిన తరువాత పంచాంగ పఠనం చేయవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు వారు అది చెయ్యడం, మనం వినడం నిజంగా మనందరికీ కూడా కాలస్వరూపంగా భగవంతుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ విశేషంగా నేను భావన చేస్తున్నాను. ఈ సందర్భంలో నేను ఒక్క విషయాన్ని మనవి చేయవలసి ఉంది. భక్తి టీవీ ఈ బుల్లితెర రంగంలోకి ప్రవేశించిన తరువాత సనాతన ధర్మానికి ఎనలేని సేవ చేసింది. కొన్ని సంఘటనలు, కొన్ని కార్యక్రమాలు ప్రజల మీద విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి. దీపాలు ఆర్పేటటువంటి సంస్కృతి ప్రబలిపోతున్నటువంటి రోజుల్లో కార్తీక మాసంలో కోటి దీపోత్సవాన్ని ప్రారంభం చేసినటువంటి భక్తి టీవీ ఇవాళ అన్ని చోట్ల కూడా ఎంత గొప్ప పూనికని అందరిలోకి ప్రవేశపెట్టగలిగింది అంటే ఒక్క కార్తీక మాసంలోనే కాదు, ఇతరమైనటువంటి నెలలలో కూడా ఈ దీపోత్సవాల్ని చేస్తున్నారు. ఈ మధ్యనే నాకు భాగ్యనగరం నుంచి ఎవరో ఒక సంస్థ వారు ఆ ఫోన్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. మేము వసంత నవరాత్రులలో కూడా ఇక్కడ అమ్మవారి ఆలయంలో కోటి దీపోత్సవం భక్తి ఛానల్ వారు ఎలా చేస్తారో అలా దీపాలతో ఉత్సవాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నాం, మీరు ఒక్కసారి వచ్చి ప్రసంగం చేయగలరా అని. నేను వెళ్ళగలిగానా లేకపోయానా పక్కన పెట్టండి, కానీ ఒక దీపం వెలిగించడం వెనక ఉండేటటువంటి ప్రాశస్త్యం, అన్ని దీపాలు వెలుగుతుంటే అందులో భగవంతుని యొక్క స్వరూపాన్ని చూసి ఆనందించగలిగినటువంటి సంస్కృతిని ఆ దీపాలు వెలిగేటట్టుగా చేసి మళ్ళీ సర్వతోముఖాభివృద్ధి రాష్ట్రం పొందడానికి వీలైన రీతిలో భగవంతుని యొక్క అనుగ్రహ వృష్టికి మార్గాన్ని సుగమం చేసినటువంటి భక్తి టీవీకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా కృతజ్ఞతని ఆవిష్కరించడం ఎంత మాత్రమూ కూడా దోషం కాదు. అలాగే భిన్న సంప్రదాయాలలో ఉన్నటువంటి అనేక మంది పీఠాధిపతులు, వారు ద్వైతానికి సంబంధించిన వారు కానివ్వండి, విశిష్టాద్వైతానికి సంబంధించిన వారు కానివ్వండి, అద్వైతానికి సంబంధించిన వారు కానివ్వండి, ఆర్ట్ ఆఫ్ లివింగ్కి సంబంధించినటువంటి రవిశంకర్ గురూజీ కానివ్వండి, అలాగే గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కానివ్వండి, ఎంతమంది మహాత్ములను ప్రణాళికా రచన చేసి ప్రతిరోజు ఒక్కొక్కరిని ఆ వేదిక మీదకి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రత్యక్షంగా అనుభవించడం అనేటటువంటి వరకే పరిమితం చెయ్యకుండా తన దగ్గర ఉన్నటువంటి ప్రసార మాధ్యమాన్ని ఆధారం చేసి అటువంటి మహాపురుషులు పవిత్రమైనటువంటి నెలలలో చేస్తున్నటువంటి అనుగ్రహ భాషణాన్ని, వారి సందేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా కొన్ని కోట్ల మందికి అందిస్తున్నటువంటి ఘనత భక్తి టీవీకి చెందుతుంది అన్నది నిస్సందేహమైనటువంటి విషయం. ఇవాళ ఎంత గొప్ప ఒరవడిని ఏర్పాటు చేసింది అంటే భక్తి టీవీ వారు ఏర్పాటు చేస్తున్నటువంటి కోటి దీపోత్సవాన్ని చూసి చక్కటి ప్రేరణ పొంది అదే మార్గంలో అనేకమైనటువంటి టీవీ ఛానల్స్ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. అది మనందరం చాలా సంతోషించదగ్గ విషయం. అలాగే అనేక స్వచ్ఛంద సంస్థలు
సనాతన ధర్మానికి సంబంధించినటువంటి భక్తి మండళ్ళు విశేషంగా ఇవాళ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. భిన్న భిన్న సంప్రదాయాలకి సంబంధించినటువంటి ఇంతమంది పీఠాధిపతుల్ని, మాడుగుల నాగపణి శర్మ గారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇలాంటి వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అటువంటి వారి యొక్క ప్రవచనాలన్నీ కూడా అందడానికి మనకి అవకాశం కల్పిస్తోంది అంటే అదేదో ఒకరోజు రాత్రి కూర్చుని ప్రణాళిక రచన చేస్తే చెయ్యగలిగినటువంటి కార్యక్రమం కాదు. ఈ సంవత్సరం కోటి దీపోత్సవం అయిపోయింది అంటే వచ్చే సంవత్సరం కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రతిరోజు పాల్గొనవలసినటువంటి సంగీత విద్వాంసులు కానివ్వండి, హరికథా విద్వాంసులు కానివ్వండి, జరగవలసినటువంటి ఉత్సవం కానివ్వండి, వీటన్నింటికీ ప్రణాళిక రచన చేసి వీళ్ళకి ఆహ్వానాలు పంపి వాళ్ళకి ఖాళీ ఉన్న రోజుల్లో వాళ్ళు వచ్చేటట్టుగా ప్రయాణ సౌకర్యం దగ్గర నుంచి వాళ్ళ విడిది సౌకర్యం, వాహన సౌకర్యం వీన్నిటిని ఏర్పాటు చేసి వీధిలోకి వచ్చి ఎంతో ప్రేమపూర్వకంగా స్వాగతం పలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి మర్యాద చేసి ఖచ్చితంగా నియతి సమయంలో వాళ్ళని వేదిక మీదకి పిలిచి వాళ్ళ చేత ప్రవచనం చేయించి ఇన్ని కోట్ల మందికి సనాతన ధర్మ సారాన్ని అందించడం కోసం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించాలి అంటే జరిగేటటువంటి కార్యక్రమం కన్నా కార్యక్రమం వెనక ప్రణాళిక రచనకి ఎంత కాలం పడుతుందో నేనైతే అనుకుంటున్నాను. బహుశా ఈ సంవత్సరం కోటి దీపోత్సవం అయిపోగానే వచ్చే సంవత్సరం కోటి దీపోత్సవానికి కావలసినటువంటి ప్రణాళిక రచన సిద్ధమైపోతుంది అని అనుకుంటున్నాను. ఎంతమంది దగ్గరికి వెళ్ళి కలవాలి, ఎంతమంది తేదీలు తీసుకోవాలి, ఎన్ని ఏర్పాట్లు చెయ్యాలి. నిజంగా ఒక టీవీ ఛానల్ ఆంధ్రదేశంలో భక్తి ప్రచారం కోసమని నడుం బిగించి ఇంత బృహత్తరమైనటువంటి కార్యక్రమం చేయడం, ప్రతి ఏడాది కూడా ఇంకా 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 హంగులు ఏర్పాటు చేస్తూ కొత్త కొత్త ఉత్సవాల్ని అందులోకి తీసుకొస్తూ ఇవాళ భక్తి టీవీ చేస్తున్నటువంటి కార్యక్రమానికి మన ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎంత సంతోషిస్తున్నారు అంటే, నారాయణీ అమ్మన్ స్వర్ణ లక్ష్మీదేవి యొక్క మూర్తి, ఆ మూర్తికి ఎంతో భద్రత కావాలి, అంత బంగారంతో తయారు చేసినటువంటి అమ్మవారు. అటువంటి అమ్మవారు ఒక్క ఆ దేవాలయంలో మాత్రమే పూజలు అందుకుంటుంది. కానీ ఏడాదికి ఒక్కసారి ఆవిడ ఉత్సవమూర్తిగా మారిపోయి కోటి దీపోత్సవానికి వచ్చి కొన్ని కోట్ల మంది చూడడానికి అవకాశం వస్తూ పూజలు స్వీకరిస్తోంది. అంటే ఆ ఉత్సవం జరుగుతున్నటువంటి తీరు పట్ల అత్యంత సంతోషాన్ని పొందినటువంటి నారాయణీ అమ్మన్ ఆ బంగారు లక్ష్మీదేవి అమ్మవారిని ప్రతి సంవత్సరం అక్కడికి పంపిస్తున్నారు. కొన్ని కోట్ల మందిని సనాతన ధర్మం వైపుకి మళ్ళీ ఉత్సాహంగా అడుగులు వేసేటట్టుగా పూనికతో ఊంచుకునేటట్టుగా చేస్తున్నాయి. అంత గొప్ప కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి ఘనత భక్తి టీవీ వారికి చెందుతుంది. ఈ మాటలు చెప్పడంలో నాకు ఏ పక్షపాతం లేదు. ఎందుచేత అంటే నిష్కారణంగా పొగడడం కానీ, ఏదైనా ఆశించి కార్యక్రమాల్లో ఎవరినో పొగడ్డం కానీ నా జీవితంలో నాకు అలవాటు లేదు. కానీ నేను ఇవాళ పొగుడుతున్నాను అంటే కేవలం సనాతన ధర్మానికి భక్తి టీవీ ఛానల్ చేస్తున్నటువంటి అకుంఠితమైనటువంటి దీక్షతో కూడుకున్న ఆ సేవని చూసి సంతోషించి సనాతన ధర్మం మీద ప్రసంగాలు చేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ మాట చెప్పలేకపోతే అంతకన్నా పిరికితనం ఇంకొకటి ఉండదు. అందుకే నేను ఈ విషయాన్ని సభాముఖంగా చెప్తున్నాను. అలాగే ఇవాళ భక్తి టీవీ ఎన్ని మంచి మంచి కార్యక్రమాలు అందిస్తోందో చర్చా వేదికల ద్వారా ఆరోగ్యవంతమైనటువంటి విషయాల్ని మనకి అందచేస్తోంది. ఒకనాడు నేను శబరిమలై గురించి జరిగినటువంటి చర్చా కార్యక్రమాన్ని చూశాను. అక్కడ అన్నదానం చేద్దామంటే వచ్చేటటువంటి ఇబ్బందులు, అక్కడ ప్రయాణంలో వస్తున్న ఇబ్బందులు, వసతిలో వస్తున్న ఇబ్బందులు, ఏదో విమర్శ చెయ్యాలని విమర్శలు కాకుండా, ఏదో జుత్తు పట్టుకుంటున్న దెబ్బలాడుకుంటున్నట్టుగా కాకుండా పరమ ఆరోగ్యవంతమైన వాతావరణంలో తెలుగువారు అన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి బయలుదేరి ఇక్కడ దర్శనానికి వచ్చినప్పుడు ఇంత బాధ పడుతున్నారా? వీళ్ళకి మనం సౌకర్యాల విషయంలో మరికొంత వెసులుబాటు కల్పించాలని దేవస్థానాలు ఆలోచించవలసినటువంటి రీతిలో అంత చక్కటి వాతావరణంలో ఆరోగ్యవంతమైనటువంటి చర్చలను నిర్వహిస్తున్నటువంటి ఘనత భక్తి టీవీ వారికి చెందుతుంది. ఈ మధ్య జరిగినటువంటి గోదావరి నది పుష్కరాల సమయంలో అందరికీ అందవలసినటువంటి విషయాలను అందచేస్తూ ప్రత్యక్ష ప్రసారాలు చేస్తూ అన్ని వివాదాలకి దూరంగా
ఎంత ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణంలో ఎంత చక్కటి కార్యక్రమాలని భక్తి టీవీ అందించిందో, అలాగే ఏడుకొండల మీద ఒకనాడు చర్చ అవసరమైతే తిరుపతి పట్టణంలో ఎటువంటి చర్చా కార్యక్రమాన్ని నిర్వహించిందో మనందరికీ తెలుసు. పవిత్రమైన ప్రదోష వేళలో కాస్త రిమోట్ నొక్కితే భక్తి ఛానల్లో కనపడే లలితా సహస్రనామ స్తోత్రం, అందులో అమ్మవారి యొక్క వివిధ మంగళప్రదమైనటువంటి మూర్తులు, శ్రావ్యంగా వినపడుతున్నటువంటి ఆ లలితా సహస్రం, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలతో ప్రజల మనసులు ప్రశాంతంగా ఉండేటట్టుగా సాంఘికమైనటువంటి కర్తవ్యత నిష్టని తన భుజాలకు ఎత్తుకున్నటువంటి ఛానల్ భక్తి టీవీ ఛానల్. పంచాంగం అనేటటువంటిది అత్యంత అవసరం. మిగిలినటువంటి విశ్వాసముల వారందరికీ కూడా ఏదో ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాన్ని వాళ్ళు తప్పకుండా చేత్తో పట్టుకుని వెడతారు. కానీ మనకి ప్రమాణమైనటువంటి వేదం అందరికీ అర్థమయ్యేటటువంటిది కాదు. కానీ నేను దాన్ని తక్కువ చేసి మాట్లాడటం లేదు. పరమ ప్రమాణం వేదమే. ఆ వేదం తెలుసుకోవాలి. వేదం చదివినప్పుడు కనీసం విని గౌరవించగలిగినా చాలు. వేదం తెలియకపోతే ప్రమాణాలు 5 వచ్చాయి: శృతి, స్మృతి, పురాణము, శిష్టాచారము, అంతరాత్మ ప్రబోధము. కానీ పంచాంగం అనేటటువంటిది అత్యంత అవసరమైనటువంటి విషయం. ఆ పంచాంగాన్ని ప్రతిరోజు చూడడం అలవాటు కావాలి. పంచాంగం చూడడం అనేటటువంటి విషయానికి దూరం అయిపోతున్నటువంటి రోజులలో, ఆ సంస్కృతి క్షీణించిపోతున్న రోజుల్లో అసలు పంచాంగంలో ఉండేటటువంటి కొన్ని విషయాల గురించి ఏ అవగాహన లేనటువంటి స్థితి ఏర్పడుతున్నటువంటి తరుణంలో కర్తరి అంటే ఏమిటి, మౌఢ్యం అంటే ఏమిటి, ఇటువంటి విషయాల గురించి లఘువ్యాఖ్య చేస్తూ చాలా అందమైన రీతిలో ఇలా చూడగానే అందరికీ అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగేటటువంటి రీతిలో ఏ ప్రాంతాలలో, తూర్పుగోదావరి జిల్లాలో జరిగేటటువంటి సూర్యోదయానికి, భాగ్యనగరంలో జరిగేటటువంటి సూర్యోదయానికి గణనలో కొద్దిగా తేడాలు రావచ్చు. పెద్ద పండిత మండలిని ఏర్పాటు చేసి పరమ శాస్త్రీయంగా గణన చేసి అంత చక్కటి పంచాంగాన్ని తయారు చేయడమే కాకుండా కొన్ని లక్షల ప్రతుల్ని తయారు చేసి, అది కూడా ఎంతో ఖరీదైనటువంటి కాగితంతో పంచాంగాన్ని తయారు చేసి అందరూ కూడా పంచాంగాన్ని పరిశీలించడం అలవాటు కావాలి. అదొక్కటి మొదలైతే దానిలోంచి సంస్కృతి అంతా కూడా పరిఢవిల్లుతుందనేటటువంటి పరమ పవిత్రమైన ఉద్దేశ్యంతో ఈ పంచాంగాల్ని తయారు చేసి ఇవాళ మన అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి భక్తులందరికీ కొన్ని లక్షల పంచాంగాల్ని ఉచితంగా అందచేస్తున్నటువంటి ఘనత భక్తి టీవీ ఛానల్కి చెందుతుంది. ఈ సంవత్సరం పంచాంగంలో ఉన్న విశేషాలు, మనం తెలుసుకోవలసినటువంటి విశేషాలు, ఇవన్నీ కూడా పంచాంగ పఠన రూపంగా బ్రహ్మశ్రీ శర్మ గారు అందిస్తారు. నేను కేవలం ఈ పంచాంగం యొక్క విశేషం ఏమిటి అన్న దాని గురించి మాత్రమే కొద్దిసేపు వివరిస్తాను. మనకి పంచాంగము అంటే 5 యొక్క సమాహారము అని పేరు. అందులో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము అని 5 ఉంటాయి. ఈ 5 కాలంలో ఉండేటటువంటి విభాగాలుగా ఋషులు దర్శనం చేశారు. జ్యోతిషం అనేటటువంటిది వేదపురుషుని యొక్క నేత్రస్థానంలో ఉండేటటువంటి ఉపాంగం. చూడండి, నాకు 2 కన్నులు ఉన్నాయి. 2 కన్నులు ఉన్నాయి కాబట్టి దూరంగా గుమ్మం దగ్గర నిలబడినటువంటి వారిని కూడా నేను చూడగలుగుతున్నాను. కన్ను ఉన్నవాడు దూరంగా ఉన్న వస్తువుని ఎలా చూస్తాడో అలాగే వేదపురుషుని యొక్క శరీరంలో నేత్రస్థానంలో ఉన్నటువంటి జ్యోతిష శాస్త్రం కాలంలో జరగబోయేటటువంటి విషయాల్ని లెక్క కట్టి చెప్పగలిగినటువంటి ప్రజ్ఞని ఋషుల యొక్క అద్భుతమైనటువంటి వాక్కు ద్వారా మనకి అందచేసింది. జ్యోతిషం భారతదేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను సంపాదించి పెట్టినటువంటి పరమాద్భుతమైనటువంటి శాస్త్రం. అందులో పరమేశ్వర స్వరూపమైనటువంటి కాలంలో ఒక మనిషి పురుష ప్రయత్నంగా ఒక కార్యాన్ని ప్రారంభం చేయవలసి వచ్చినప్పుడు దానికి భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తోడు చేసుకోవడానికి ఎలా కాలాన్ని పరిశీలనం చెయ్యాలి అనేటటువంటి విషయాలని సమగ్రంగా అందించగలిగినటువంటి శాస్త్రం ఈ పంచాంగం. ఎందుచేత అంటే రామాయణంలో సీతమ్మ ఒక మాట అంటుంది, కచ్చిదాశాస్తి దేవానాం ప్రసాదం పార్థివాత్మజ కచ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అంటుంది.
పురుష ప్రయత్నానికి భగవంతుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. నేను ఒక సంకల్పం చెయ్యడం, ఆ సంకల్పం నెరవేరాలని ప్రయత్నం చెయ్యడం ఎప్పుడూ నా వైపు నుంచి ఉండాలి. కానీ దానికి భగవదనుగ్రహం కూడా తోడైతేనే అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. భగవదనుగ్రహం కాలంలో ఎలా ప్రవహిస్తూ ఉంటుంది, ఆ కాలంలో యోగదాయకమైనటువంటి పరిస్థితి ఎప్పుడు ఉంటుందో ఆ కాలంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టడమే కాలస్వరూపుడైనటువంటి భగవంతుని యందు భక్తిని ప్రకటనం చెయ్యడం. అందుచేతనే పంచాంగం అనేటటువంటిది పరిశీలించడం సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం. ఇప్పటికీ ఏడుకొండలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేస్తారు. మనం వెంకటేశ్వర వైభవోత్సవాలలో చూస్తూ ఉంటాం. బ్రాహ్మణోత్తములు ఆ పంచాంగాన్ని చదివి వినిపించిన తరువాత ఆయన వారికి తండుల దానం చేసి వాళ్ళ ఆశీర్వచనం పొందుతూ ఉంటాడు. అంటే పంచాంగం అనేటటువంటిది ప్రతిరోజు పరిశీలించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం. అటువంటి పంచాంగం అందరూ తేలికగా చూసుకోవడానికి వీలుగా భక్తి టీవీ వారు ఒక వినూత్నమైనటువంటి ప్రక్రియని ప్రారంభం చేశారు. మనకి ఇవాళ ఉన్నటువంటి అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏ విషయాన్నైనా సరే వాక్యాల ద్వారా చదవడం కన్నా పట్టికల ద్వారా పరిశీలించడం అనేటటువంటిది అలవాటైపోయింది. అందుకే ఈ పంచాంగాన్ని కూడా ఒక పట్టిక రూపంలో ఇచ్చారు. పైన ఆంగ్లమానంలో ఏదో ఫలానా నెలలో ఫలానా తేదీ నుంచి ఫలానా తేదీ వరకు ఈ చాంద్రమానంలో ఉన్నటువంటి మాసం నడుస్తుంటే అందులో ఒక పట్టిక రూపంలో తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ ఐదిటిని ఇస్తూ దానితో పాటుగా దుర్ముహూర్తము, వర్జ్యము, అలాగే సుముహూర్తము, ఒక మంచి పని చెయ్యవలసి ఉంటే ఎప్పుడు ప్రారంభం చేసుకోవచ్చు, దీన్ని ఒక పట్టిక రూపంలో అందించారు. దానివల్ల ఏమవుతుందంటే పెద్దగా ఏమీ పరిచయం లేనటువంటి వ్యక్తి కూడా ఈ పంచాంగాన్ని పరిశీలనం చెయ్యవలసి వస్తే ఒక్కసారి ఇలా చేత్తో పట్టుకున్నాడు అనుకోండి, పట్టుకోగానే ఇలా వరుసగా కనపడతాయి. ఇదిగో తేదీ 5, వారము ఆదివారం, తిథి అమావాస్య, నక్షత్రం రోహిణి, వర్జ్యం ఇన్ని గంటలకి, దుర్ముహూర్తం ఈ సమయంలో, శుభ సమయం ఎప్పుడుంది, యోగం ఎప్పుడుంది, కరణం ఎప్పుడుంది. ఇలా పట్టిక రూపంలో ఉన్న కారణం చేత ఒక మంచి పని చెయ్యాలి అంటే ఎప్పుడు చెయ్యాలి అని వెతుకులాటకి మనం ఇబ్బంది పడవలసిన అవసరం లేకుండా ఇలా ఒక్కసారి శుభ సమయం వంక చూసుకుంటే ఏదైనా ఒక మంచి పని చెయ్యవలసి వస్తే ఎప్పుడు చేయవచ్చు అన్నది తేలికగా నిర్ణయం చేసుకోవడానికి, తద్వారా కాల పరిశీలనంలోనే కాల కలయతామహం అంటాడు గీతాచార్యుడు. కాలస్వరూపమైనటువంటి భగవంతుని యందు మనం భక్తిని ప్రకటించడానికి ఒక తేలికైన మార్గంలో ఈ పంచాంగాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా ప్రారంభమే అనేక రకములైనటువంటి ప్రార్థనలు, ప్రతిరోజు వేటిని మనం చెయ్యవలసి ఉంటుందో వాటిని ఇచ్చేటప్పుడు చాలా అందమైనటువంటి రీతిలో ఇచ్చారు. దీనివలన ఏమవుతుందంటే మనకి తెలియకుండానే ఆ ప్రార్థనా శ్లోకం చదివేటప్పుడు ఒక్కసారి ఆ ప్రార్థనా శ్లోకం చదివి అక్కడ ఉన్నటువంటి మూర్తిని పరిశీలించాలనేటటువంటి ఉత్సుకత కలుగుతుంది. ఏదో సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే అన్న శ్లోకం ఇచ్చి పక్కన ఆ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క మూర్తిని ఇచ్చారు. ఎంత ప్రసన్నంగా అందంగా ఆ టీవీతో కూర్చున్నటువంటి అమ్మవారి మూర్తి వంక 2 కన్నులు పెట్టి జుర్రుకుంటూ చూసేటట్టుగా, తద్వారా మనసు ఇంద్రియములు అక్కడ లగ్నమయ్యేటట్టుగా ఏవి మనం ప్రతిరోజు జీవితంలో చదవవలసి ఉంటుందో అటువంటి ప్రార్థనలన్నిటినీ కూడా పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, రామచంద్ర ప్రభువు, శంకరుడు, మహావిష్ణువు, లక్ష్మీ నృసింహస్వామి, కృష్ణ భగవానుడు, గోమాత, ఆంజనేయుడు, సుబ్రహ్మణ్యుడు, ఇలా అనేకమైనటువంటి ప్రార్థనలను ఇచ్చారు. ఎవరు ఏ దేవతా స్వరూపమునందు ప్రీతిని పొంది ఉంటారో ఆ శ్లోకం దగ్గర ఒక చిన్న గుర్తు పెట్టుకుంటే ప్రతిరోజు ఆ శ్లోకాన్ని చదువుకుని ఆ మూర్తి వంక చూడవచ్చు. అలాగే నిత్య ప్రార్థనలు, ప్రార్థన అనేటటువంటిది అత్యంత అవసరం.
ఎందుచేత అంటే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్యపాపానుయోగత. ప్రతిరోజు సుఖంగా ఉండాలని నేను కోరుకుంటాను, కానీ గత జన్మలలో నేను చేసినటువంటి పాపపుణ్యములేవో నాకు తెలియదు. చిత్రంగా ఇక్కడే కూర్చుని గుప్తంగా ఖాతాలు వ్రాసుకున్నటువంటి పరమాత్మ కాలమునందే నేను చేసినటువంటి పాపమునకు దుఃఖాన్ని ఫలితంగా ఇవ్వడానికి సిద్ధపడతాడు. కానీ అంత దుఃఖం వస్తే నేను భరించలేను, నేను చేసిన కర్మ కన్నా ఫలితం ఇచ్చిన నువ్వు గొప్పవాడివని నమ్మాను. ఈశ్వర, నా యందు దయవహించి నేను భరించలేనంత కష్టాన్ని ఇవ్వకు. ఏ కష్టం నాకు కలిగిందో దాన్ని భరించి నీ పాదముల యందు విస్మృతి కలగకుండా నిలబడగలిగినటువంటి ధృతిని నాకు కటాక్షించు అని ప్రార్థన చేస్తాం. అలా ప్రతిరోజు ఏ ఏ పనులు చేసేటప్పుడు ఏ ఏ ప్రార్థనలు చెయ్యాలి, మళ్ళీ చదువుకుని వెతుక్కోవలసిన అవసరం కూడా లేకుండా నిద్రకు ఉపక్రమించేటప్పుడు అన్నప్పుడు ఓ తలగడ దిండు మీద హాయిగా తలపెట్టి నిద్రపోవడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక వ్యక్తి యొక్క బొమ్మని అక్కడ వేసి ఒక శ్లోకం ఇచ్చారు. తులసి చెట్టు దగ్గరికి వెడితే ఏమి చదవాలి, తులసి కోటలో ఒక తులసి చెట్టు, భోజనానికి ముందు ఏది చదవాలి. చక్కగా మనం పిల్లలందరికీ కూడా ఈ శ్లోకాలు నేర్పితే భారతీయ సంస్కృతి నిలబడడానికి కారణమవుతుంది. భారతీయ సంస్కృతి 10 కాలాల పాటు నిలబడడానికి ఇంత అందంగా అనేకమైనటువంటి పనులను దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు. దీపం వెలిగించే సమయంలో దీపాలు వెలిగిస్తున్నట్టు, ప్రయాణానికి ముందు ఏది చదవాలి, ఏదో ఒక వాహనంలో కూర్చున్నటువంటి 2 వ్యక్తులు, ఇలా ముఖ్యమైన పనులు కొన్నింటిని వర్గీకరించి ఆయా సమయములలో మనం చెప్పవలసినటువంటి ప్రార్థనల్ని మనకి అందించారు. అలాగే ఈ పంచాంగంలో ఉన్నటువంటి విశేషం ఏమి అంటే ఇందులో కొన్ని తిథుల గురించి చాలా విశేషంగా ప్రస్తావన చేశారు. ఇందులో మీరు పరిశీలిస్తే విశేష తిథులు అని ఇక్కడ విషయ సూచికలో ఇచ్చారు. 29వ పేజీ తీసి పరిశీలిస్తే ఇందులో ఒక పట్టిక రూపంలో పౌర్ణమిలన్నీ కూడా ఎప్పుడు వస్తున్నాయి, పౌర్ణమి తిథి ఎప్పుడు ఉంటోంది, అలాగే మాస శివరాత్రులన్నీ కూడా ఎప్పుడు వస్తాయి. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మాస శివరాత్రి తప్పకుండా వాళ్ళు అభిషేకం చేసుకుంటూ ఉంటారు. ఆ మాస శివరాత్రి ఎప్పుడు వస్తోంది అన్నది ఇచ్చేశారు, మహాశివరాత్రి. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి పంచాంగంలోనే ఓ గుర్తు పెట్టుకుంటే ఆ మాస శివరాత్రి నాడు మనం శివాలయంలో అభిషేకం చేయించుకోవాలి. అలాగే పూర్ణిమా తిథులు, అమావాస్య, ఏకాదశి, ఏ నెలలో వచ్చేటటువంటి శుక్లపక్ష కృష్ణపక్షాలలోని ఏకాదశులను ఏ పేర్లతో పిలుస్తారో ఆ పేర్లతో, శనిత్రయోదశి ఎప్పుడిప్పుడు వచ్చింది, ఇది దుర్ముఖినామ సంవత్సరంలో వచ్చేటటువంటి విశేష తిథులు అని చక్కగా చూడ్డానికి వీలుగా, కంటికి ఎంతో బడలిక లేకుండా చూడ్డానికి వీలుగా అందమైన రీతిలో ఈ విశేష తిథులన్నింటినీ కూడా ప్రచురించారు. అలాగే ఈ పంచాంగంలో ఒక విశేషం ఉంది. మిగిలిన పంచాంగాలన్నీ కూడా ఏ 5 సమాహారంగా ఉండాలో వాటితో ఉంటాయి. నేను అందులో ఏమాత్రమూ తక్కువ చేయడం అనేటటువంటి ప్రయత్నం చేయట్లేదు. అన్ని పంచాంగాలు గొప్పవే. కానీ భక్తి టీవీ వారు ప్రచురించినటువంటి ఈ పంచాంగంలో ఒక విశేషం ఉంది. రైతు పంచాంగం అని ఒక పంచాంగాన్ని ప్రవేశపెట్టారు. ఇవాళ అన్నదాత అయినటువంటి రైతు నిజంగా ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే ప్రకృతి ఉపద్రవాల్లో ఆ పంట పోయినప్పుడు ఎంత బాధపడుతున్నాడో, ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, దాన్ని ఉన్నత న్యాయస్థానం కూడా ఎంత తీవ్రమైనటువంటి విషయంగా పరిగణించిందో, ఎంతమంది బాధపడుతున్నారో దృష్టిలో పెట్టుకుని ఒక శాస్త్రం మీద ఉండవలసినటువంటి నమ్మకంతో ఏ నెలలో వర్షం ఎంత పడేటటువంటి అవకాశం ఉంది, గాలి ఎలా వీచే అవకాశం ఉంది, తుఫాన్లు ఎప్పుడెప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది, మనకి ఒక రాడార్ని దృష్టిలో పెట్టుకుని మనం వాతావరణ హెచ్చరిక ఎలా చేస్తామో అలాగే శాస్త్రాన్ని నమ్మకంగా తీసుకుని ప్రమాణంగా తీసుకుని రైతులకు కొన్ని సూచనలు చేస్తూ రైతు పంచాంగం అని చెప్పి వినూత్నమైన రీతిలో ఈ రైతు పంచాంగాన్ని భక్తి టీవీ వారు ప్రవేశపెట్టారు. అలాగే మహిళా పంచాంగము అని మహిళలకి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు ఎప్పుడు పుట్టినట్టయితే, ఏ నక్షత్రంలో పుట్టిన వారైతే ఎలా ఉంటాయి స్వభావాలు అన్నదాన్ని వివరణ చేశారు. ఇలా మనకి ఉపయుక్తమైనటువంటి అనేక విశేషాల్ని
పంచాంగంలో వెతుక్కుని పట్టుకోవడం మనకి రాదేమో అనేటటువంటి బెంగ లేకుండా పట్టికల రూపంలో చూసుకోవడానికి చాలా తేలికగా అందించారు. అలాగే ఈ సంవత్సరం కృష్ణానదీ పుష్కరాలు వస్తున్నాయి. కృష్ణానదీ పుష్కరాలకి గోదావరి నదీ పుష్కరాలకి ఉండేటటువంటి తేడా ఏమిటి? కృష్ణానది పుష్కరాల్లో ఏ ఏ దానాలు చెయ్యాలి? పితృపిండ ప్రదానాన్ని చెయ్యడానికి ఎవరు అర్హత కలిగి ఉంటారు? ఎవరు చెయ్యాలి? చేసేటప్పుడు ఎటువంటి పద్ధతిని పాటించవలసి ఉంటుంది? ఏ ఏ తిథులలో ఏ ఏ క్రతువులు చెయ్యాలి? కృష్ణానదీ పుష్కరాలకి గోదావరి నది పుష్కరాలకి ఉండేటటువంటి తేడా ఏమిటి? కృష్ణానది పుష్కరాలలో పెళ్ళిళ్ళ విషయంలో ఉండేటటువంటి విద్వాంసుల యొక్క నిర్ణయాలు ఎలా ఉన్నాయి? ఈ విషయాలన్నిటినీ కూడా చక్కగా ఏదో మనం చిన్నతనంలో గుప్తుల పరిపాలన, అక్బర్ పరిపాలన, కృష్ణదేవరాయల పరిపాలన వేరు పాఠాలు ఉన్నట్టుగా ఒక్కొక్క పాఠం కింద తీసుకొచ్చి దీన్నంతటినీ కూడా విషయ సూచిక ఇచ్చి విషయ సూచికలో మళ్ళీ పుట సంఖ్య ఇస్తూ వెంటనే తీసుకుని చదువుకోవడానికి వీలైనటువంటి రీతిలో దీన్ని అద్భుతమైనటువంటి రీతిలో మనకి అందించారు. అలాగే పంచాంగంలో ప్రయోగించేటటువంటి కొన్ని శబ్దాల యొక్క అర్థం అసలు చాలామందికి తెలిసే అవకాశం ఉండదు. ఏదో మౌఢ్య నిర్ణయము, అసలు అది ఎందుకు వస్తుంది? అధిక మాసం అది ఎందుకు వస్తుంది? కర్తరి అంటే ఏమిటి? ఆ కర్తరి అనేటటువంటి మాటని ఎలా అన్వయం చేస్తారు? ఆ సమయంలో ఏం చెయ్యరు, ఏం చేస్తారు? దానికి శాస్త్రము ఎటువంటి ప్రమాణాన్ని చూపిస్తూ ఉంటుంది? శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ ఓ మాట అంటారు, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్ధి యయా వస్తూపలభ్యతి. శాస్త్రము గురువు ఈ ఇద్దరూ చెప్పిన మాటలు సత్యమనేటటువంటి పూనికతో ఎవరు తమ కార్యక్రమాల్ని నిర్వర్తిస్తారో ఆ వారికి శ్రద్ధ ఉన్నది అంటారు. ఆ శ్రద్ధ చేత పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. ఆ శ్రద్ధ కలిగినటువంటి వారు విషయాల్ని కొత్తగా తెలుసుకోవడానికి వీలుగా లఘు వ్యాఖ్యగా ఈ విషయాల గురించి కూడా మనకి అందచేశారు. ఈ పంచాంగంలో ఉన్నటువంటి కొన్ని కొత్త వరవడుల గురించి నేను పరిచయం చేసి మీ అందరూ కూడా దీన్ని ఇంట్లో ఉంచుకోవలసినటువంటి ఆవశ్యకతని తెలియచేయడం కోసం నేను మీకు వివరించడం జరిగింది. ఇదేదో నేను చెప్తే చాలామంది కొనుక్కుంటారనేటటువంటి స్వార్థంతో భక్తి టీవీ వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదు. ఎందుచేత అంటే వాళ్ళ దగ్గరికి వచ్చి దీనికి ధర పెట్టండి అని అడిగినా కూడా వాళ్ళు ధర పెట్టడానికి ఇష్టపడలేదు, ఉచితంగానే ఇస్తారు. ఈ పంచాంగం యొక్క గొప్పతనం ఏమిటో ఈ పుస్తకంలో ఏ విశేషాలు ఒక కొత్త ఒరవడితో ఉన్నాయో చెప్పడానికి ఈ విషయం చాలు. అలాగే భక్తి ధార్మిక సమ్మేళనంలో అన్ని రకాలైనటువంటి స్వామీజీల్ని పిలిచి వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి చేర్చి వాళ్ళందరి చేత చక్కటి అనుగ్రహ భాషణాలు ఇప్పించి మనందరిలో చైతన్య స్ఫూర్తిని నింపుతున్నటువంటి ఛానలు భక్తి టీవీ ఛానల్. నిస్వార్థంగా ప్రతి ఏడాది ఇంకా ఖర్చు పెంచేసుకుంటూ అంతంత పెద్ద వ్యూహాల్ని రచన చేస్తూ హిమాలయ పర్వతాల్ని ఉత్తర దేశం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా అన్నంత అందంగా హిమాలయ పర్వతాల యొక్క ఏర్పాటుని అక్కడ చూపిస్తూ అన్ని నమూనా దేవాలయాల్ని ఏర్పాటు చేసి అన్ని ఉత్సవాలు చేస్తూ ప్రతి ఏడాది లక్షల ఖర్చు ఇంకా పెంచుకుంటూ ఇంత ధైర్యంగా సనాతన ధర్మం కోసం పెద్ద పీఠాలు నిర్వహించవలసినటువంటి రీతిలో భక్తి టీవీ ఛానల్ కంకణం కట్టుకుని సనాతన ధర్మం కోసం పోరాడుతోంది. అంత గొప్పగా ఇవాళ ఈ రంగంలో సేవ చేస్తోంది. ఈ పంచాంగాన్ని ఆవిష్కరించడానికి హైదరాబాదు రమ్మని నన్ను ఆహ్వానించినప్పటికీ నేను ఉంటున్నది ఈ పట్టణంలో కనుక ఎందరో భక్తులు ఇక్కడ కూడా ఉన్నారు కనుక ఈ సంవత్సరం భక్తి టీవీ ఛానల్ వాళ్ళ కార్యక్రమం కాకినాడ పట్టణంలో జరిగితే సంతోషిస్తామని ఒక్క మాట అన్నంత మాత్రం చేత వాళ్ళ సిబ్బంది అంతటినీ కూడా ఇక్కడికి పంపించి మేము స్థానికంగా ఉన్న ఒక్క పూలదండ తీసుకొచ్చి కట్టలేదు, మీరు కష్టపడడానికి వీల్లేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టడానికి వీల్లేదని భక్తి టీవీ ఛానల్ వారే ఖర్చంతా పెట్టుకుని వాళ్ళ సిబ్బందిని అంతటినీ కూడా ఇక్కడికి పంపించి ఎక్కడ కార్యక్రమం చెయ్యమంటారు అని అడిగి సూర్యకళామందిరం మాకు కాకినాడ పట్టణంలో అనేకమైనటువంటి సాంస్కృతిక ఉత్సవాలకి నెలవు. ఎందరో పెద్దలు ఎందరో సంగీత విద్వాంసులు ఇక్కడ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈ వేదిక మీద పంచాంగాన్ని ఆవిష్కరిద్దామంటే ఇంతమంది సిబ్బందిని పంపించి
ఇంతంత ఏర్పాట్లు చేసి తాను స్వయంగా అనారోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా బయలుదేరి వచ్చి నిజమే ఈ సంవత్సరం భాగ్యనగరంలో జరగవలసిన ఉత్సవాన్ని కాకినాడ నగరంలో చేస్తాం అని మన పట్టణం మీద అంత ప్రేమ చూపించినటువంటి భక్తి టీవీ వారికి మనందరి పనుపున నా హృదయపూర్వక కృతజ్ఞతలను ఆవిష్కరిస్తున్నాను. రామాయణంలో ఒక మాట చెప్తారు, బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఉపకారాన్ని పొంది కృతజ్ఞత ప్రకటించకపోతే అంతకన్నా దోషం లోకంలో ఇంకొకటి ఉండదు. మన ఊళ్ళో ఈ కార్యక్రమం చెయ్యాలి అనేటటువంటి ఉత్సాహంతో ఇంత పూనికతో వచ్చి ఈ పంచాంగ ఆవిష్కరణ కార్యక్రమాన్ని అనారోగ్యాన్ని కూడా పక్కన పెట్టి నిర్వహించినటువంటి నరేంద్ర చౌదరి గారికి ఇప్పుడు కాకినాడ పట్టణంలో అయ్యప్ప స్వామి దేవస్థానం పరపున బ్రాహ్మణ మండలి చేత వేదమంత్రములతో ఆశీర్వచనాన్ని ఇప్పించి వారికి కృతజ్ఞతలు ఆవిష్కరించిన తరువాత మిగిలిన కార్యక్రమాలని జరపడం సభా సంప్రదాయానికి విరుద్ధం కాదని, కృతజ్ఞతావిష్కారం కన్నా ధర్మంలో లోకం లేదని భావన చేస్తూ శర్మగారు నాతో అంగీకరిస్తే కామాక్షి పరదేవత అంగీకరించినట్టే. కాబట్టి నరేంద్ర చౌదరి గారిని పరమ ప్రేమతో కాకినాడ పట్టణ ప్రజలందరి పనుపున స్వాగతం పలుకుతూ వచ్చి ఉచితాసనాన్ని స్వీకరించి మీరు రాబో కాలంలో ఆరోగ్యంతో మరింత సుసంపన్నమైన కార్యక్రమాల్ని సనాతన ధర్మం పరిడవిల్లేటట్టుగా నిర్వహించగలిగినటువంటి శక్తియుక్తులను మీకు ఆ పరదేవత అనుగ్రహించాలని ఆశీర్వచనం చేయిస్తున్నాం. కాబట్టి దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. బ్రాహ్మణ మండలి అంతా వచ్చి మీ సుస్వరంతో వారికి ఆశీర్వచనాన్ని అందించండి.